బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్ తెర వెనుక కథల కార్యక్రమానికి స్వాగతం. ఒక ఆర్టిస్ట్ ఒక్క సినిమాతో తరతరాలుగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోవడం సాధ్యమా? ఒక ఆర్టిస్ట్ ఒకే ఒక్క పాత్రతో కొన్ని కోట్ల మంది హృదయాల్లో ఒక ఇంచుమించు దేవుడి స్థాయిలో నిలవడం సాధ్యమా? ఇదంతా కూడా ఒక వ్యక్తి సినీ జీవితంలో మాత్రమే సాధ్యమైంది. ఆయనే జేవి సోమయాజులు గారు. శంకరాభరణం శంకర శాస్త్రిగా తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ పదిలంగా అజరాంబరంగా మరి సినిమా జీవిత విశేషాల గురించి మనకి తెలియజేయడానికి సీనియర్ కోఆర్డినేటర్ కనకాల జీకుమార్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి సోమయాజులు గారి విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, శంకరాభరణం శంకర శాస్త్రి ఈ పేరు వినంగానే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఆ హృదయాలు అలా పులకించిపోతాయి. అవునవును, ఆ పాత్రలో ఉండే ఔన్నత్యం అలా ఉంటుంది, గొప్పతనం, ఆ పాత్రలో ఉండేటటువంటి గొప్పతనం. సార్ ఆ గొప్పతనం ఎంత పని చేసిందంటే సార్ జేవి సోమయాజులు గారు శంకరాభరణం సినిమా చేసి, శంకరాభరణానికన్నా ముందు ఒక సినిమా చేశారు, కానీ శంకరాభరణంతో గొప్ప పేరు వచ్చింది ఆయనకి. అయితే అప్పటికి ఆయన డెప్యూటీ కలెక్టర్గా జాబ్ చేస్తున్నాడు. ఓకే. ఆయన మీద ఒక కంప్లైంట్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే జాబ్ చేస్తూ సినిమాల్లో చేయకూడదు అనేటటువంటి కంప్లైంట్. ఓకే, ఆ రూల్ ఉందా? ఆ రూల్ జనరల్గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఎందుకంటే అక్కడ శాలరీ తీసుకుంటున్నారు, ఇక్కడే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఓకే. సో 2 jobs 2 incomes కదా. అలాగా అది ఆయన మీద ఒక కంప్లైంట్ వెళ్ళింది. అప్పుడు సీఎం గారు ఎవరు? చెన్నారెడ్డి గారు. ఓకే. ఈయన అసిస్టెంట్ కలెక్టర్గా ఉన్నాడు కదా, అప్పుడు విజయవాడలో చేస్తున్నాడు. అప్పుడు ఆ కంప్లైంట్ వెళితే అసలు ఏంటి ఆ శంకరాభరణం ఏంటి అది తీసుకురండి అని ఆ క్యాసెట్ వేసుకొని చూశాడు ఆయన. ఓకే. చూసి చెన్నారెడ్డి గారు బిత్తరపోయి అసలు జాబ్ చేస్తూ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి పనిష్మెంట్ ఇవ్వాల్సింది పోయి ఆయన్ని పిలిచి కల్చరల్ అఫైర్స్ అని ఒక డిపార్ట్మెంట్ పెట్టి ఆ డిపార్ట్మెంట్కి హెడ్ని చేశాడు ఆయన. అయ్యా, సూపర్ ఇది. అటువంటి మిరాకిల్ అనమాట శంకరాభరణం. ఈజ్ అ మిరాకిల్. అయితే జేవి సోమయాజులు గారు అంతకుముందు ఒక సినిమా చేశాడు, రారా కృష్ణయ్య అని. ఆ రారా కృష్ణయ్య సినిమా డైరెక్ట్ చేసింది యోగి అని బాలసుబ్రహ్మణ్యం ఫ్రెండ్. బాలసుబ్రహ్మణ్యం, యోగి వీళ్ళంతా మద్రాసులో ఒక గదిలో ఉండేటటువంటి వాళ్ళు. గోపి. అయితే అది క్లిక్ అవ్వలేదు, రాధాకృష్ణయ్య. సో అది క్లిక్ అవ్వలేదు సినిమా. సోమయాజులు గారు వెనక్కి వచ్చేసాడు. చాలా మందికి తెలియని కూడా తెలియదు ఆ సినిమా, చాలా మందికి తెలియదు. డైరెక్టర్ యోగి అనే అతను మా ఫ్రెండ్ కూడా ఈ మధ్యనే కాలం చేశాడు. ఓకే. తర్వాత మళ్ళీ ఈ శంకరాభరణం కథ తయారు చేసి, అసలు శంకరాభరణం కథ తయారు చేసేటప్పుడు సీతామహాలక్ష్మి డిస్కషన్లో ఈ కథ చెప్పాడు విశ్వనాథ్ గారు. ఓకే. అప్పుడు జంజాల గారు ఉన్నారు, పాలగుమ్మి పద్మరాజు గారు ఉన్నారు, నేను మురారి వీళ్ళంతా ఉంటే ఈ కథ చెప్పాడు ఆయన. ఒక సంగీత విద్వాంసుడిని ఒక వేసి వచ్చి బుడ్డోడిని తీసుకొచ్చి ఆయన దగ్గర చేర్చడం, ఈ కథ చెప్తుంటే ఇందులో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, జూయట్ ఏమిటి, లొకేషన్లు ఏమిటి కథ అని అనుకున్నాం మేము. ఈ కథ ఎందుకంటే చెప్పేవాడు ఈ కథ మీద ఆ ఫీడ్బ్యాక్ తీసుకుందామని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు ఆయన. అందరికీ చెప్తూ వస్తున్నాడు ఆయన. సో మొత్తానికి ఏడింది నాగేశ్వరరావు ఈ కథ చేయడానికి సిద్ధపడ్డ తర్వాత అంతా బాగానే ఉంది. ఈ సోమయాజుల క్యారెక్టర్కి, శంకర శాస్త్రి క్యారెక్టర్కి ఎవరిని వెయ్యాలి? నాగేశ్వరరావు గారిని వెయ్యాలి. నాగేశ్వరరావు గారిని వేస్తే నాగేశ్వరరావు గారు కనిపిస్తాడు క్యారెక్టర్ కన్నా. తర్వాత గుమ్మడిని వెయ్యాలా, లేకపోతే కృష్ణరాజు గారిని వెయ్యాలా? కృష్ణరాజు గారు ఏమన్నాడంటే, నా మీద ఆ క్యారెక్టర్ పండదండి, ఫైట్లు గిట్లు చేసేవాడిని నేను, ఇదేంటిది అని ఆయన చెప్పాడు. ఆఖరికి వెతికి నాటకాలు కన్యాశుల్కంలో జేవి రమణమూర్తి వాళ్ళ అన్నయ్య ఒకడు ఉన్నాడు, అతనైతే సూట్ అవుతాడు అనేటటువంటి
విషయం మొత్తానికి బయటకు వచ్చింది. ఉమ్, సరే జేవి రమణమూర్తి గారు ఆయనకి కబురు చేస్తే నేను సినిమాలకు రాను అన్నాడు ఆయన. ఉమ్, ఆయన చాలా చాలా మంచి అడ్మినిస్ట్రేటరు సార్. జేవి సోమయాజులు గారు. శ్రీకాకుళంలో డిప్యూటీ కలెక్టర్ చేశాడు, ఉమ్. తర్వాత వైజాగ్కి డిప్యూటీ కలెక్టర్గా వచ్చాడు. అయితే ఫస్ట్ నుంచి నాటక రంగం మాత్రం ఆయన వదలలేదు. నాటక రంగమే, ఆ, నాటక రంగమే. నేను శ్రీకాకుళంలో జాబ్ చేశాను కదా. ఉమ్, శ్రీకాకుళంలో జాబ్ చేసి మేము నాటకం రిహార్సల్ ఆడి తిరిగేటటువంటి ఆ సందులో ఇల్లు, ఉమ్, జేవి సోమయాజులు గారి ఇల్లు, సార్. అది ఎత్తరుగుల ఇల్లు. ఉమ్, ఆ ఎత్తరుగుల మీద కూర్చొని పద్మాసనం వేసుకుని కూర్చొని నేను ఆ సందులో నుంచి వస్తుంటే ఏమయ్యా పంతులు అని ఇంత గొంతుతో అనేవాడు. ఉమ్, ఆయన నాటకాలండి కాళరాత్రి, తర్వాత కీర్తిశేషులు, ఉమ్, కన్యాశుకంలో ఆ నాటకాలు చూడాలి. సార్. కీర్తిశేషులు అని ఒక మంచి అద్భుతమైనటువంటి నాటకం. ఉమ్, అందులో జేవి సోమయాజులు వేస్తాడు, రమణమూర్తి వేస్తాడు. ఉమ్, వాళ్ళు నలుగురు అన్నదమ్ములు. సార్. అందులో శ్రీరామ్మూర్తి అని ఒక అతను ఉన్నాడు, అతను కూడా వేస్తాడు. ఉమ్, శ్రీకాకుళంలో ఈ నాటకం వేస్తున్నారండి. ఈ నాటకం వేస్తుంటే వాళ్ళ మదర్ వచ్చారు నాటకం చూడటానికి. ఉమ్, ఏంటి, ముగ్గురు కొడుకులు స్టేజ్ మీద నాటకం వేస్తుంటారు. ఉమ్, చాలా అద్భుతమైనటువంటి నాటకం, అద్భుతంగా యాక్ట్ చేస్తారు. ఉమ్, ఆ నాటకం చూడటానికి ఈవిడ వచ్చి కూర్చుంది. ఉమ్, ఈవిడ నాటకం చూస్తుంటే నేను ఈవిడ్ని చూస్తున్నా, ఆ తల్లి ఎంత ఎంత మురిసిపోతుందో ఈవిడ ఆ, అని. అద్భుతంగా ఆడేవాళ్ళు. తర్వాత ప్రఖ్య శ్రీరామూర్తి రాసిన కాళరాత్రి అని ఒక నాటకం అండి. అందులో ఒక క్యారెక్టర్ వేస్తాడు సోమయాజులు గారు. అసలు కళ్ళల్లో ఆ పాయిజనస్ లుక్స్ ఉమ్. అద్భుతంగా యాక్ట్ చేస్తాడు. సరే, అంటే సారీ టు ఇంటరప్ట్ యూ. ఆ, లుక్స్ అంటే నాకు ఒక చిన్న సీన్ గుర్తొచ్చింది. ఆ, ఆ, కోర్టు దగ్గర ఆ, కోర్టులో అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చినాక వాళ్ళ మన ఆర్టిస్ట్ వాళ్ళ మదర్ని వాళ్ళ మామని అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉంటారు. అవునవును, ఇవి తిట్లు తిడతా ఉంటది, నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పేసి అవునవును, ఆ, తిడతా ఉంటది. మన శంకర్ శాస్త్రి గారు మెట్లు దిగి అలా వస్తారు అనమాట. ఆ, ఒక డైలాగ్ ఉండదు, ఒక అరుపు ఉండదు, అవునవును. ఏముండదు. మీరు చెప్పిన ఆ పాయిజనస్ లుక్స్ ఆ లుక్స్. అలా ఇవ్వంగానే అంత సైలెంట్. తర్వాత ఆ లుక్స్ మీదే ప్లే చేశాడు విశ్వనాథ్ గారు. ఈ విషయం ఇంతకుముందు కూడా మనం అనుకున్నాము. అసలు సప్తపదిలో అయితే ఓన్లీ ఐసే ఆ సీరియస్నెస్, ఒకసారి ఇలా సీరియస్గా చూస్తాడంతే, ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్. కరెక్ట్. డైలాగు మాట్లాడితే దానికి కొంతవరకే ఉంటుంది ఎక్స్ప్రెషను, బట్ సైలెంట్ ఎక్స్ప్రెషన్ ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్. అది భలే వర్కౌట్ చేశాడు. అక్కడి నుంచి ఎలా తీసుకొచ్చారు సార్, ఆయన ఎలా ఒప్పించారు రానన్న ఆయన్ని? రమణమూర్తి కన్విన్స్ చేశాడు. అన్నయ్య వచ్చింది కదా అందరా, ఆ సినిమా వాళ్ళతో పడలేదు, ఆ సినిమా సరిగ్గా ఆడలేదురా, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అని అన్నాడు. లేదన్నయ్య, విశ్వనాథ్ గారు డైరెక్ట్ బాగా తీస్తాడు, ఏదో శంకర శాస్త్రి అంట ఏంటో ఏదో తమ్ముడు పట్టుకొని పాటలు పాడాలంట, నా వల్ల కాదురా అన్నాను. ఇది ఒక్కసారి ట్రై చెయ్యి అది ఇదని అంటే ఆయన ఒప్పించడానికి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా కూడి మొత్తానికి ఆయన లాక్కొచ్చారు. లాక్కొచ్చిన తర్వాత సరే ఆయన్ని చూస్తే ఇంత తలకాయి, ఇంతంత చేతులు, ఇంతంత వేళ్ళు, పెద్ద పర్సనాలిటీ ఆయన, చాలా హిఫ్టీగా ఉంటాడు మనిషి. చూస్తే విశ్వనాథ్ గారికి చూద్దాం, ట్రై చేద్దాం అది ఇదని చెప్పి ఆయనకి ఇంతవరకు ఒక క్లాత్తో కుట్టిన బన్నీలాగా ఉంటుంది కదా, ముతక కద్దరితో అట్టడిది వేసి ఒక పంచి కట్టి చేసి కూర్చోబెట్టారంట. కూర్చోబెట్టిన తర్వాత సితార చేతికి ఇవ్వండి అన్నారంట. అప్పుడు సితార పట్టుకున్నాడు ఆయన. సితార పట్టుకుంటే అప్పుడు శంకర శాస్త్రి క్యారెక్టర్ ఆయనలో కనిపించిందంట విశ్వనాథ్ గారికి. ఆ క్షణంలో నమ్మారు. ఓకే మనం చేయొచ్చు అని మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ఇక రోజు రాత్రి ఆయన సిగరెట్లు కలుస్తాడు బాగా. జేవి సోమయాజులు గారు సిగరెట్లు కలుస్తాడు, రమణమూర్తి సిగరెట్లు కలుస్తాడు. వాళ్ళిద్దరు బ్రదర్స్ చక్కగా కూర్చొని రాత్రి పానీయం కూడా సేవిస్తారు. జేవి సోమయాజులు గారు ఏమన్నాడంటే ఆయనతో, ఒరే రమణ, ఏం సినిమారా, విశ్వనాథ్కి పిచ్చి పట్టింది ఎవరా,
నన్ను మెయిన్ క్యారెక్టర్గా పెట్టి సినిమా తీస్తాడు ఏంట్రా? ఆయనకు కూడా నమ్మకం లేదు. ఒక హీరో లేడు, హీరోయిన్ లేదు, ఒక పాట లేదు, నేనేదో సితార పట్టుకొని కచేరీ చేస్తాను, ఎవడు చూస్తాడ్రా ఈ సినిమా అనేవాడంట. లేదన్నయ్య ఏదో చెయ్యి అది ఇదని అన్నాడంట. మొత్తానికి సినిమా చేశారండి. సినిమా చేసిన తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత 100 రోజులు ఫంక్షన్ చేస్తారే, సార్ అలాగా 100 ప్రివ్యూలు వేశారు బిజినెస్ కోసం. ఎవరైనా రిలీజ్ చేస్తారేమో. ఎవరైనా చేస్తారేమని ఎవ్వరూ తీసుకోలే. ఏడిది నాగేశ్వరరావు అయితే చాలా డీలా పడిపోయాడు. తర్వాత నెల్లూరు జిల్లా ఎంఎస్ రెడ్డి గారు కొన్నాడు. ఓకే. ఎంఎస్ రెడ్డి గారు కొన్నాడు. ఎంఎస్ రెడ్డి గారు కొనేసరికి ఈ సినిమా డెఫినెట్గా ఫ్లాప్ అనుకున్నారు జనాలు. అంతకుముందు ఆయన సినిమాలన్నీ ఫ్లాప్. అంతకుముందు ఆయన సినిమాలన్నీ ఫ్లాప్. తర్వాత మరొక ప్రివ్యూ చూసిన తర్వాత తమిళ్ మనోరమను మరొక ఆర్టిస్ట్ కలిపి మెడ్రాస్ తీసుకున్నారు. ఓకే. అయితే చంద్రమోహన్కి ఇంకా బాకీ రెమ్యునరేషన్ క్లియర్ చేయలేదు నాగేశ్వరరావు గారు. నేను డబ్బులు ఇవ్వయా, నువ్వు మెడ్రాస్ తీసుకోవయ్యా అని బతిలాడు. నాకొద్దు, నాకు డబ్బులే కావాలన్నారు చంద్రమోహన్ గారు. మొత్తానికి రిలీజ్ అయిందండి. రిలీజ్ అయిన తర్వాత ఏమి కలెక్షన్స్ లేవు. మౌత్ టాక్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఒక ప్రభంజనం అయిపోయింది. అది ముందు ఫ్లాప్ టాక్, ముందు ఫ్లాప్ టాకే. కలెక్షన్స్ లేవు. ఎవరున్నారు? సోమరావు ఉన్నాడా, కృష్ణ ఉన్నాడా, రామారావు గారు ఉన్నారా, నాగేశ్వరరావు గారు ఉన్నాడా? ఎవరున్నారు? ఈయన సితార పట్టుకొని ఒక పండితుడి వేషం పోస్టర్ మీద, ఆవిడేదో డ్యాన్స్ చేస్తున్నట్టు ఆవిడ. అంత గొప్ప సినిమాకి ఫస్ట్ 2-3 రోజులు ఇబ్బంది చాలా. తర్వాత విజయవాడ దుర్గా కళామందిర్ వాళ్ళు ఆయన ప్రాపర్టీ సినిమా చూసి ఇది ఎందుకో ఆడుద్దని ఆయనకి చిన్న నమ్మకం వచ్చింది. ఓకే. ఏడిది నాగేశ్వరరావు గారు విజయవాడలోనే ఉన్నాడు. ఆ డిస్ట్రిబ్యూటర్స్తో రిలీజ్ చేయించడానికి చేసే ప్రయత్నాలు అవన్నీ అవుతూ అక్కడే ఉన్నాడు ఆయన. ఏడిది నాగేశ్వరరావు గారిని అడిగి ఈ సినిమా నేను కొనుక్కుంటాను, ఇస్తామనంటే అంతకన్నా భాగ్యమా అని చాలా తక్కువ రేటుకి అమ్మాడు ఆయన. అది 2 కోట్లు కలెక్ట్ చేసింది ఆయనకి. అది తర్వాత శంకరాభరణం ప్రతి చోట, ప్రతి లాంగ్వేజ్లో, అబ్రాడ్లో కూడా సంచలనమే. తర్వాత ఈ ఆ పేరుకి బిత్తరపోయారు అందరూ. అసలు ఆ పాట లేని పాడలని పరిగెత్తిపోయాడు బాలసుబ్రహ్మణ్యం. పరిగెత్తిపోతే అప్పుడేమో అప్పు పోహళంది అంటాం కదా, కేవి మహాదేవన్ గారు అసిస్టెంట్ వెళ్ళి అతన్ని పట్టుకుని, లేదు నీ వాయిస్ ప్రజలకు పరిచయం అయింది అని చెప్పి అతన్ని కన్విన్స్ చేసి కూర్చోబెట్టి అతని చేత ప్రాక్టీస్ చేయించి పాడించారు. తర్వాత విశ్వనాథ్ గారు అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి ఫాదర్ ఉన్నారు ఇక్కడే. బాలసుబ్రహ్మణ్యం ఫాదర్ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య బాలసుబ్రహ్మణ్యాన్ని ఫస్ట్ ఫ్రెష్ గొంతుతో వచ్చి నా పాటలు పాడిన తర్వాత వేరే పాటలకు వెళ్ళమని విశ్వనాథ్ గారు వాళ్ళ ఫాదర్ బాలసుబ్రహ్మణ్యం గారి ఫాదర్తో చెప్తే, ఎందుకు పాడడం కదా, నీ పాటే పాడతాడు ముందు అని ఆయనని ఆ ఫ్రెష్ గొంతుతో వచ్చి ఈయన పాడటం, ఆ పోహళంది అతన్ని కంఫర్టబుల్ జోన్లో పెట్టడం, సో ఆ సాంగ్స్ రికార్డ్ చేయటం. ఆ రికార్డ్ చేసేటప్పుడు కూడా ఎవరికి నమ్మకాలు లేవు, అంతా సంగీతమే కదా, శంకరా అంటుంటే ఆ విధంగా అటువంటి లైన్స్లో తయారైనటువంటి అటువంటి అనుమానాలతో రిలీజ్ అయినటువంటి సినిమా ఒక ప్రభంజనం, ఒక సెన్సేషన్ అనమాట. అంటే ఎక్కడ తెలుగు వాళ్ళు ఉంటే అక్కడ వాళ్ళందరికీ వాళ్ళ రూట్స్ని మళ్ళీ గుర్తు చేసిన సినిమా సార్. అవునవును. మళ్ళీ మన సంప్రదాయం, మన మ్యూజిక్, మన శాస్త్రీయ సంగీతం, ఆ రూట్స్ లెవెల్కి తీసుకెళ్ళిపోయింది సినిమా. ఆ శంకరాభరణం ఇన్స్పిరేషన్తోనే సార్ ఏడిది నాగేశ్వరరావు గారికి ఇక మంచి ఉత్సాహం వచ్చి తర్వాత ఇటువంటి సినిమాలు తీశాడు, అద్భుతమైనటువంటి సినిమాలు తీశాడు. తర్వాత ఈ సక్సెస్ని అసలు ఇది ఏంటిది, కేవి మహాదేవన్ గారు ఎక్కడికి వెళ్ళినా కేవి మహాదేవన్ గారు బాలసుబ్రహ్మణ్యానికి నీరజలు పడుతున్నారు. పడుతుంటే
ఒకసారి కేవి మహాదేవ్ గారిని కలవటానికి బాలసుబ్రహ్మణ్యం వెళితే, ఒరే బాలు, ఇదేదో అద్భుతంరా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనట్టు అద్భుతం, నీకు గొప్ప పేరు వచ్చింది, నాకు గొప్ప పేరు వచ్చింది, ఇప్పుడు మనకి ఇంత గొప్ప పేరు వచ్చిందని ఇప్పుడు మనం దీన్ని మామూలుగా తీసుకోవాలి, ఒక పెద్ద గర్వంగా తీసుకోకూడదు, తీసుకుంటే దెబ్బతింటాము. వాళ్ళు ఊహించిన సక్సెస్ కదా, ఊహించలేనంత సక్సెస్ కదా, ఊహించలేనంత సక్సెస్ అని బాలసుబ్రహ్మణ్యంతో చెప్తే, బాలసుబ్రహ్మణ్యం కేవి మహాదేవన్ గారు ఇంకా హంబుల్గా ఉన్నారు సార్. అయితే సోమయాజులు గారు ఈ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన తరువాత ఒక కొన్ని సంవత్సరాల పాటు ఆయన ఎక్కడికి పోతున్నా ప్రజలు ఆయన కాళ్ళ మీద పడిపోయేవాళ్ళు. అవును. తర్వాత షూటింగ్లో జేవి సోమయాజులు గారికి సిగరెట్లు అలవాటు. సిగరెట్ అలవాటు అయితే ఈ షార్ట్కి పోయి బయటకు వెళ్ళి లోపల కాల్చకుండా బయటకు వచ్చి సిగరెట్ కాలుస్తున్నాడు వాళ్ళు. అసిస్టెంట్ డైరెక్టర్ షార్ట్ రెడీ అని పిలిచేవాడు. మళ్ళీ షార్ట్ అయిన తర్వాత వెళ్ళి కూర్చొని సిగరెట్ మళ్ళీ షార్ట్ రెడీ, బాబు ఇట్రా అని అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచాట. బాబు, నేను ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ని కాదు, ఏదో మీరు పిలిస్తే వచ్చాను, అంతేగాని షార్ట్ రెడీ శుభ్రంగా నా మీద ఎక్కేయకుండా నన్ను కొంచెం రిలాక్స్ అవనివ్వండి అలా అనేవాళ్ళంట. ఆ విధంగా తర్వాత అండి, ఈ శంకరాభరణం రిలీజ్ అయిన తర్వాత జేవి సోమయాజులు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నీరాజనాలు పట్టి కాళ్ళ మీద పడిపోయారంట. ఎంతలాగా పడిపోయారంటే, ఈయనకి కాళ్ళకి నమస్కారాలు పెట్టించుకోకపోతే అదొక ఫీలింగ్ అంట. ఈయనకి అలవాటు అయిపోయింది, పాద నమస్కారాలు పెట్టించుకోవటం అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయి తెలియకుండా ఈయనలో ఈగో ప్రవేశించిందంట కదా. ఇప్పుడు అందరూ వచ్చి మీరు చాలా గొప్ప యాక్టర్, గొప్ప యాంకర్ అని అంటే ఆ ఫీలింగ్స్ మీకు వర్కౌట్ అవుతాయి కదా. అయ్యేసరికి ఆ సమయంలో ఒకసారి వాళ్ళ కన్యాశుల్కం ఫేమస్, విజయనగరం వాళ్ళు, విజయనగరంలోనే కదా కన్యాశుల్కం రాసినటువంటి గురజాడ అప్పారావు గారు, ఆయన రాసినటువంటి మొత్తం నాటకం విజయనగరం టీము ఉదయం 9 గంటలకు స్టార్ట్ చేసి రాత్రి 9 గంటల వరకు ఆడతారు. అంత పెద్ద నాటకాన్ని ఎబ్రిడ్జ్ చేసి ఒక 3 అవర్స్ ఆ టైంలో ఎబ్రిడ్జ్ చేసి దాన్ని నాటకం ఆడారు జేవి సోమయాజులు గారు, రమణమూర్తి టీం అనమాట. ఆ కన్యాశుల్కానికి చాలా ఫేమస్, గొప్ప పేరు వచ్చింది అక్కడ ఆయనకి. అయితే రమణమూర్తి అన్నాడు, అన్నయ్య కన్యాశుల్కం నాటకం ఆడి చాలా రోజులు అయింది, ఒకసారి నాటకం ఆడదాం అని రమణమూర్తి గారు జేవి సోమయాజులు గారితో అన్నాడంట. అంటే ఈయన ఒప్పుకోలే. ఒరేయ్, శంకర శాస్త్రిగా నన్ను చూసిన వాళ్ళు మళ్ళీ ఆ క్యారెక్టర్లో కన్యాశుల్కంలో నన్ను చూడలేరురా అన్నాడంట. అన్నయ్య దాని మీద వాళ్ళిద్దరికీ అభిప్రాయ భేదాలు వచ్చి అన్నదమ్ములు ఇద్దరు కొన్ని సంవత్సరాలు మాట్లాడుకోలేదంట. ఎంత వర్క్ చేసింది సోమయాజులకి శంకర శాస్త్రి క్యారెక్టర్. అదే తర్వాత రమణమూర్తి అడిగితే తర్వాత ఏదో నాటకం ఆడారు. తర్వాత అక్కడ కల్చర్ శ్రీకాకుళంలోనండి, నేను శ్రీకాకుళంలో అక్కడ జాబ్ చేస్తూ ఉన్నాను కదా, అక్కడ నేను శరత్ బాబుతో తెరతలు దిగి నాటకం ఆడాను, తర్వాత వెంకన్నకాపురం నాటకం ఆడాను, జన్మభూమి అని ఒక నాటకం ఆడాను. ఈ జన్మభూమి నాటకానికి జడ్జి జేవి సోమయాజులు గారు నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చాడు ఆయన చేతుల మీదుగా. తర్వాత ఇక మెడ్రాస్ వచ్చిన తర్వాత, ఇక శంకరాభరణం సినిమా అయిపోయిన తర్వాత జేవి సోమయాజులు గారిని నేను ఏసీ కాలేజ్ స్టూడెంట్ అని గుంటూరు, ఏసీ కాలేజ్ వాళ్ళు పిలిచి మా ఇద్దరికి సన్మానం చేశారు. సన్మానం చేస్తే జేవి సోమయాజులు గారు ముందు మాట్లాడితే తర్వాత నేను మాట్లాడాలి. నేను అన్న సోమయాజులు గారితో, మీరు ముందు మాట్లాడిన తర్వాత నా మాట ఎవడు వింటాడండి అలా అని అంటే, అయితే మీరే ముందు మాట్లాడండి అని అన్నాడు. లేదు, మీరు మాట్లాడండి, ఇక నా కాలేజీ కదా ఇది, కాబట్టి నాకు కొంచెం చూద్దాం మాట్లాడదాం అని ఆయన మాట్లాడిన తర్వాత అప్పుడు చెప్పారు జేబీ సోమయాజులు గారు, వీళ్ళు 4 అన్నదమ్ములు, 3 అన్నదమ్ములు నాటకం ఆడుతుంటే శ్రీకాకుళంలో వాళ్ళ మదర్ చూసి ఎంత మురిసిపోయిందో ఆ దృశ్యం నేను కళ్ళారా చూశాను. ఆయన ముందే చెప్పాను. అది
ఆయన చాలా ఆనందించాడు. అది నాకు తెలియదు అది ఇదని. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న సార్. ఉమ్, నేను హీరోల పేర్లు చెప్పను కానీ ఉమ్, కొంతమంది అప్పటి హీరోలు ఈ శంకర్ శాస్త్రి క్యారెక్టర్ చూసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఉమ్. మాకు ఎందుకు దక్కలేదు ఈ పాత్ర అని చెప్పి చాలా ఫీల్ అయ్యారు. చాలామంది ఆ? చాలామంది ఆ, శంకరాభరణాన్ని హిందీలో తీశారు. ఆ, ఆ, హిందీలో చాలా ఫేమస్ ఆర్టిస్ట్ ఆయన వేశాడు. ఉమ్, ఆ, ఆయన పేరు అయితే హిందీలో సక్సెస్ అవ్వలే. ఉమ్, సక్సెస్ అవ్వకుండా అసలు జేవి సోమయాజుల్నే హిందీలో వేసేస్తే బాగుండేది, ఆయన కరెక్ట్గా ఫిట్ అయినవాడు ఉమ్, అని అక్కడ కామెంట్. సో శంకరాభరణానికి బాలసుబ్రహ్మణ్యం పాటలు కానీ, కేవి మహాదేవన్ మ్యూజిక్ కానీ, ఆ శంకర శాస్త్రి కానీ, తర్వాత శంకర శాస్త్రి ఫ్రెండ్గా అల్లు రామరావు క్యారెక్టర్ కానీ అబ్బో. అన్నీ అలా కుదిరేయండి. అది కూడా మామూలు character ఎందుకురా కాదు నీ సంగీతం, నీ కూతురికి పెళ్లి చేయలేని సంగీతం నీకు కూడుబెట్టుద్దురా అని శంకర శాస్త్రి అంటే భయం. ఉమ్, అయినా సరే ఫ్రెండ్ అనేటటువంటి చదువుతో అల్లు రామలింగ క్యారెక్టర్ ఎంత అద్భుతంగా మలిచాడండి ఆయన. శంకరాభరణంలో అల్లు రామలింగయ్య గారి క్యారెక్టర్, ఆ, సాగర్ సమయంలో వచ్చి శరత్ కుమార్ గారి క్యారెక్టర్. అవును. అంటే ఇద్దరు హీరోలు ఆ, వాళ్ళ ఫ్రెండ్గా ఉంటూ మళ్ళీ వాళ్ళకి ఎదురు చెప్పలేరు, వాళ్ళు చెడిపోతుంటే అలా చూస్తూ ఊరుకోలేరు, వాళ్ళు ఇబ్బంది పడుతుంటే తట్టుకోలేరు. అవునవును. ఆ రెండు క్యారెక్టర్లు భలే ఇష్టం సార్ విశ్వనాథ్ గారి సినిమాలో. తర్వాత అండి తెర మీద ఆర్టిస్ట్ ఉండడండి, ఉమ్, మరచెంబేమో మెట్ల మీద నుంచి దొర్లుతూ ఉంటుంది. అప్పుడు ఆడియన్స్ థియేటర్లో ఆడియన్స్ నవ్వులు చూడాలండి, ఆ? కడుపులు చెక్కలేట్టు నవ్వుతాం. సార్ తర్వాత ఆ రాజ్యలక్ష్మి, తర్వాత చంద్రమోహన్ లవ్ ట్రాక్ కూడా అవును. ఎంత చక్కగా ఉంటుంది అది. ఆ? అయితే మనం ఈ మొత్తం డిస్కషన్లో ఎలాగో మనం సోమయాజులు గారి గురించి మాట్లాడుకుంటున్నా శంకరాభరణమే ఎక్కువ ప్రస్తావన వస్తుందని అది అర్థమైంది. డెఫినెట్గా. బట్ ఈ మొత్తం ప్రాసెస్లో మనం వేటూరి గారిని గురించి చెప్పుకోకుండా అసలు ఇది పూర్తవదేమో. అదే అదే అదే. దానికి ముందు ఒక చిన్న విషయం. ఆ, శంకరాభరణం సినిమా చూసి గుమ్మడి గారు ఉమ్, భలే కుళ్ళుకున్నాడంట. అవునా? అటువంటి క్యారెక్టర్ పడితే ఆయన భక్తపోతన, అది మహామంత్రి తిమ్మరసు అద్భుతమైన క్యారెక్టర్స్ చేశాడు కదా ఉమ్, గుమ్మడి గారు. ఉమ్, ఏమి క్యారెక్టర్ పడిందయ్యా. ఒకసారి ఆయన అన్నాడంట జేవి స్వామిజాలతో, ఏమండి ఇన్ని సంవత్సరాలు బట్టి కష్టపడి సంపాదించిన మా పేరు కన్నా ఒక్క సినిమాతో మీరు పేరు సంపాదించేశారండి. నిజమే సార్, అన్నాడంట. నిజమే. నిజమే. నీరాజనాలు పట్టారు. చెన్నారెడ్డి గారు ఈయన్ని పనిష్మెంట్ ఇవ్వకుండా అందరం ఎక్కి కూర్చోబెట్టాడు. సార్ తర్వాత ఎన్టీ రామారావు గారు కూడా ఈయన్ని ఏదో పదవి కూడా ఇచ్చాడు ఆయన. సార్ సో అలాగా ఒక మిరాకిల్ శంకరాభరణం, శంకర శాస్త్రి, జేవి స్వామియాజులు అంటే ఇట్స్ ఏ మిరాకిల్. ఉమ్, హిందీలో గిరీష్ కర్నాడ్ చేశాడు ఆ క్యారెక్టర్. ఓకే. చాలా అద్భుతమైనటువంటి ఆర్టిస్టు. అయినా హిందీలో ఎక్కల. అసలు ఆయన్ని తెలుగులో వేసిన ఆయన్నే పెట్టుంటే ఇంకా బాగుండేది ఉమ్, అని అన్నారు బాంబేలో. అలాగా తర్వాత వేటూరి సుందరరామూర్తి గారు అసలు ఏమన్నాడండి, శివుణ్ణే అన్నాడు విని తరించరా పాట అని. పా. ఆ? అవధరించరా విని తరించరా అన్నాడు. ఆ? పరవశాన శిరసోగంగా నేను తడవంగా అని శంకర శంకర ఎక్కడ చూసినా బాలసుబ్రహ్మణ్యం ఏదన్నా కచేరీకి వస్తే ఆ శంకర పాట పాడమంటారు. ఉమ్, ఆ పాట లాస్ట్లో పాడి కూర్చుంటాడు బాలసుబ్రహ్మణ్యం గారు. తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత అటెన్షన్ పే చేశాడు ఆ రికార్డింగ్ సమయంలో. సో అందరి కృషి ఒక్కొక్క సినిమాకండి. శంకరాభరణం లాంటి మిరాకిల్స్ ఎప్పుడో ఒకసారి జరుగుతూ ఉంటాయి. అంతే సార్, అంతే. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే శంకరాభరణం క్లాస్ సినిమా కల్ట్ క్లాసిక్ ఇలా చెప్తూ ఉంటారు సార్. మీరు చెప్పిన ఆ పాటలోనే లాస్ట్లో ఇలా ఒక రష్యన్ షాట్ పెడతారు. అవును. ఆయన సజెషన్లో బ్యాక్గ్రౌండ్లో ఆ మెరుపుడు ఆ గంట అట్లా వస్తుంటే అసలు అంతకంటే మాస్ షాట్ ఏముంది సార్. అవునవును. ఇప్పుడు మాస్ అంటే ఏంది, ఉద్వేగాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్ళాలి. అక్కడ శివుడిలో ఇక ఏదో శివుడి దర్శనం అయినట్టే ఉంటుంది ఆ పాట. డెఫినెట్గా. తర్వాత ఇప్పుడు పాశ్చాత్య సంగీతానికి, కర్ణాటక సంగీతానికి అక్కడ ఒక ఆర్కెస్ట్రాను పెట్టి
జిత్మోహన్ మిత్ర అని అతను వేశాడు ఆ క్యారెక్టర్. ఆ ఆర్కెస్ట్రాకి, ఆ పాశ్చాత్య సంగీతానికి, ఈ దేశీయ సంగీతానికి ఆ రెండింటి మధ్య వ్యత్యాసం, అందులో గొప్పతనం, ఇందులో గొప్పతనం. పిచ్చి కొడుకులారా, ఆ గొప్పతనం దానిదే, ఈ గొప్పతనం దానిదే, మన దేశీయ సంగీతాన్ని ఆదరించండి ముందు అని అక్కడ ఉండేటటువంటి ఆ డైలాగులు అసలు శంకరాభరణ సినిమా డైలాగులు జంజాల గారు రాసిన 4 కాగితాలు. అబ్బా, 4 కాగితాల మీద డైలాగులు ఉంటాయి. మిగతా అంతా అసలు ఎవరు పాటలే పాటలు, సంగీతం కదా. అవును. తర్వాత జేబీ సోమయాజులు గారు నిద్రపోతూ పాడతాడు, ఒక పద్యం చదువుతాడు. ఈ తులసి వచ్చి జాయిన్ అయ్యేటప్పుడు, తర్వాత రాజలక్ష్మి వచ్చేటప్పుడు. సో వాళ్ళ కాంబినేషను, ఆ ఫ్యామిలీ అఫైరు, ప్రతి సీన్ అద్భుతమేనండి. ఆ విధంగా చాలా గొప్ప కళాఖండం తీసి విశ్వనాథ్ గారు సోమయాజులు గారిని ఒక్కసారిగా వేరే లెవెల్లో పెట్టేసుకుంటున్నారు. అవును. అయితే సోమయాజులు గారి ఫ్యామిలీ గురించి తెలుసుకుంటున్నప్పుడు ఒక చిన్న విషయం తెలిసింది సార్. మొదటి ప్రపంచ యుద్ధంలో వాళ్ళ ఫ్యామిలీ బాగా సఫర్ అయిందంట, ఆస్తులు పోయినాయంట. అక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీ బాగా అక్కడి నుంచి కంబ్యాక్ ఇవ్వాల్సి వచ్చిందంట. ఏమో ఆ విషయం నాకు తెలీదు. వాళ్ళు శ్రీకాకుళంలో నాటకాలు ఆడేటప్పుడు సార్ అప్పటి నుంచి అక్కడ పరిచయం ఉంది. అక్కడి నుంచి తెలుసు వాళ్ళ నాటక ప్రస్థానం. అదేం వాళ్ళ నాటకాలన్నీ చూశాను నేను. లైవ్లో చూసారా? లైవ్లో స్టేజ్ మీద 3 గంటల సినిమాలోనే అలా నటించారంటే అసలు ఇంకా నాటకాల్లో అద్భుతం. అందులో మురారి క్యారెక్టర్ వేస్తాడు కీర్తిశేషుల్లో. గొప్ప నాటకం కీర్తిశేషులు, బండిపాటి రాధాకృష్ణమూర్తి గారు అనుకుంటా రాసింది. అందులో మురారి తాగుబోతు క్యారెక్టరు, తమ్ముడు క్యారెక్టర్ ఏమో, తమ్ముడే ఒక మంచి రచయిత, అది రమణమూర్తి వేశాడు. తర్వాత అందులో గంప శంకరయ్య క్యారెక్టర్ అని ఏదో గొట్ట ఉన్నట్టుంది, అది శ్రీరామూర్తి వేశాడు, వాళ్ళ తమ్ముడే. మొత్తం 4 అన్నదమ్ములు. ఈయన తర్వాత కాలంలో ఉద్యోగాన్ని వదిలేశారా సార్? ఇక ఇప్పుడు చెన్నారెడ్డి గారు సోషల్ కల్చరల్ యాక్టివిటీస్ పెట్టి ఒక సంస్థ పెట్టి అక్కడ ఆయన డైరెక్ట్గా పెట్టాడు కదా, ఇంకా జాబ్ ఏముంది? ఇంకా ఇదే జాబ్. అయితే నాకు ఎందుకంటే ఈ క్వశ్చన్ అయ్యి అంటే, తర్వాత కాలంలో ఆయన అంటే అంత గొప్ప పాత్ర చేసిన ఆయన తర్వాత ఎప్పుడు కూడా ఇంత పేరు రాలేదు ఆయనకి, ఏ సినిమా నుంచి కూడా. ఇది మిరాకిల్. అయితే మిరాకిల్. తర్వాత ఒక చిన్న మన ఈవీవి సత్యనారాయణ గారి సినిమాలో చిన్న క్యారెక్టర్లు కూడా చేశారు. ఆ క్యారెక్టర్స్ అది ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అర్థం కాలేదు. అది ఈయన ఒప్పుకోకూడదు, అది ఆర్టిస్ట్ని మిస్యూజ్ చేయటమే అని చెప్పుకోవాలి. తర్వాత శంకరాభరణం తర్వాత సప్తపదిలో మంచి క్యారెక్టర్. అయితే ఏంటంటే జేవి సోమయాజు గారిని పెట్టుకుంటే మన సినిమాకి ప్లస్ అవుద్దని, తర్వాత ఆయన ఎంత అడిగితే అంత ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఒక గొప్ప పని చేయటం ఎలా జరుగుతుందో ఒక చిన్న పనులు అట్టగా జరుగుతూ ఉంటాయి. దట్ ఈస్ లైఫ్. బట్ నిజంగా సార్ ఎప్పటికీ కూడా ఆయన శంకరాభరణం శంకర శాస్త్రి కానీ ఆయన ఎన్ని సినిమాలు చేయని, ఎలాంటి సినిమాలు చేయని, ఎన్ని పాత్రలు చేయని, ఎలాంటి పాత్రలు చేయని, ఎప్పటికీ కూడా తెలుగు వారందరికైనా శంకరాభరణం శంకర శాస్త్రి అలాగే గుండెల్లో ఉండిపోతారు. డెఫినెట్గా చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.